అలనాటి సీనియర్ నటి బి సరోజాదేవి కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతూ బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సుమారు 3 దశాబ్దాల పాటు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించిన సరోజాదేవిని భారత ప్రభుత్వం 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, 2008లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాలతో సత్కరించింది. బెంగళూరులోనే పుట్టి అక్కడే స్థిరపడిన సరోజాదేవి 13 ఏళ్ల వయసులో తెరంగేట్రం చేశారు. 1955లో మహాకవి కాళిదాస చిత్రంతో కన్నడ చిత్రసీమకు పరిచయమైన సరోజాదేవి తొలి చిత్రానికే జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగులో పెళ్లి సందడి చిత్రంతో తొలి అవకాశాన్ని అందుకున్నప్పటికీ ఆ చిత్రం కంటే ముందే పాండురంగ మహత్యం, భూ కైలాసం విడుదల కావడం సరోజాదేవికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, దిలీప్ కుమార్లతో అనేక చిత్రాల్లో నటించిన సరోజాదేవి తెలుగులో సీతారామ కళ్యాణం, జగదేక వీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, దాగుడు మూతలు, ఆత్మబలం, శకుంతల, దానవీర సూరకర్ణ, అల్లుడు దిద్దిన కాపురం లాంటి చిత్రాల్లో నటించిన ఇక్కడి వారు అభిమానాన్ని పొందారు. సరోజాదేవి మరణం పట్ల నటులు నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేసిన బాలకృష్ణ, వెండితెరపై నిజ జీవితంలో సరోజాదేవి చేసిన సేవలు రాబోయే తరాలకు, చలనచిత్ర వర్గాలకు స్ఫూర్తినిస్తాయన్నారు. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సరోజాదేవి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.